హలో ఎవరైతే విద్యార్థులు తెలంగాణలో ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ జాయిన్ అవ్వాలి అంటే వారికి మన తెలంగాణ ప్రభుత్వం టీజీ ఐసెట్ 2024 సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సో ఏ విద్యార్థి అయినా అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కానీ బీటెక్ కానీ బీ ఫార్మసీ కానీ ఏ కోర్స్ అయినా సరే అయిపోయిన తర్వాత ఎంబీఏ ఎంసీఏ చేయాలి, అది త్రో కౌన్సిలింగ్ కానీ మేనేజ్మెంట్ కోటాలో కానీ చేయాలి అంటే మనకున్న అవకాశం టీజీ ఐసెట్ తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ ఎగ్జామ్ అయిపోయింది, ఆల్రెడీ రిజల్ట్స్ కూడా వచ్చాయి. దీంట్లో ముఖ్యంగా ఎవరైతే ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ జాయిన్ కావాలి అంటే ఓసీ వాళ్ళకి 50% డిగ్రీలో ఉండాలి, రిజర్వేషన్ కేటగిరీస్ వాళ్ళకి 45% డిగ్రీలో ఉంటే కానీ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. 50% ఓసీ వాళ్ళకి అంతకంటే తక్కువగా ఉంటే వాళ్ళు ఎంబీఏ చేయడానికి అర్హత లేనట్లు. అండ్ ఈ సంవత్సరం మనకి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ చూసుకుంటే సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ఆన్లైన్లో పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ పే చేయడము, సెప్టెంబర్ 3వ తారీఖు నుంచి 9వ తారీఖు మధ్యలో స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడము, సెప్టెంబర్ 4 నుంచి 11వ తారీఖు మధ్యలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడము, 11వ తారీఖు మన పెట్టిన ఆప్షన్స్ ఆటోమేటిక్గా ఫ్రీజ్ అవుతాయి, 14వ తారీఖు సీట్ అలాట్మెంట్ అవుతుంది, 14 నుంచి 17వ తారీఖు మధ్యలో మనము అలాట్ అయిన కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి తెలంగాణ ఐసెట్ యొక్క ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ స్కెడ్యూల్. అయితే ఈ కౌన్సిలింగ్ స్కెడ్యూల్తో పాటు ఎవరెవరు ఎలిజిబుల్ ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఏ చేయాలి అంటే షుడ్ హ్యావ్ పాస్డ్ రికగ్నైజ్డ్ బ్యాచిలర్ డిగ్రీ ఎగ్జామినేషన్ ఆఫ్ మినిమం 3 years డ్యూరేషన్ ఎక్సెప్ట్ ఓరియంటల్ లాంగ్వేజ్. ఎంబీఏ చేయాలి అంటే ఏ విద్యార్థి అయినా సరే అండర్ గ్రాడ్యుయేట్ ఏ గ్రూప్ అయినా సరే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. బట్ ఎంసీఏ దగ్గరికి వచ్చేసరికి మాత్రం 10+2 ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ మ్యాథమెటిక్స్ ఉంటే మాత్రమే ఎంసీఏ చేయడానికి అర్హత ఉంటుంది. అయితే కొంతమంది విద్యార్థులు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా అంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కానీ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ కానీ ఇతర డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ల ద్వారా చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి యూజీసీ ఏఐసిటిఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ద్వారా రికగ్నైజ్డ్ ఉంటేనే వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇతర రాష్ట్రాలు తెలంగాణ కాకుండా వేరే రాష్ట్రాలలో డిగ్రీ చదువుకున్న విద్యార్థులు ఎవరైతే త్రో కౌన్సిలింగ్ ద్వారా ఎంబీఏ జాయిన్ అవ్వాలి అనుకుంటే వాళ్ళు సంబంధించిన యూనివర్సిటీ నుంచి అండ్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఈక్వలెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రాజస్థాన్లోనో ఉత్తరప్రదేశ్లోనో ఇంకెక్కడనో డిగ్రీ చేశాను, ఇక్కడికి వచ్చి నేను ఎంబీఏ చేయాలి అంటే ఫస్ట్ మనం ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి అక్కడ మనం చదివిన డిగ్రీ ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న డిగ్రీకి ఈక్వల్గా ఉంది అని ఒక ఈక్వలెన్సీ సర్టిఫికేట్ తెచ్చుకున్నప్పుడు మాత్రమే మనకి కౌన్సిలింగ్కి ఎంటర్ కానిస్తారు. ఆర్ మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ కావాలన్నా కూడా ఈక్వలెన్స్ సర్టిఫికేట్ తప్పనిసరిగా తీసుకురావాలి. సో ఏమేం సర్టిఫికేట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది కౌన్సిలింగ్కి? త్వరలో స్టార్ట్ అయ్యే కౌన్సిలింగ్ అంటే మనకి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి చాలా తక్కువ సమయం ఉంది, ఇంకా 3-4 daysలో మన కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ముందుగా టీజీ ఐసెట్ 2024 ర్యాంక్ కార్డ్, టీజీ ఐసెట్ 2024 హాల్ టికెట్ ఇఫ్ ఒకవేళ మీ దగ్గర మిస్ అయినా కూడా ఐసెట్ వెబ్సైట్ నుంచి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, డిగ్రీ మార్క్స్ మెమో, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్లు మనకి 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు, టీసీ, ఇన్కమ్ సర్టిఫికేట్ జనవరి 1, 2024 తర్వాత తీసుకున్నది, ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్ ఎవరైనా ఓసీ విద్యార్థులు ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఎక్స్ట్రా 10% రిజర్వేషన్స్ని కనుక క్లెయిమ్ చేసుకోవాలి అనుకుంటే ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్ తప్పనిసరిగా తెచ్చుకోవాలి. అండ్ ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి కూడా మనం నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్స్ 2 sets జిరాక్స్ తెచ్చుకున్నప్పుడు వెరిఫికేషన్ సెంటర్లో మనల్ని అలౌ చేస్తారు. అయితే చాలామందికి డౌట్ ఏంటంటే మా డిగ్రీ మెమోస్ ఇంకా రాలేదు కదా, అండ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే సమయానికి మనకి డిగ్రీ మెమోస్ వస్తాయండి. ఇఫ్ ఒకవేళ రాకపోయినా కూడా ఫస్ట్ సెమిస్టర్ నుంచి లాస్ట్ 6th సెమిస్టర్ వరకు ప్రతి సెమిస్టర్ వైజ్ మెమోస్ తీసుకెళ్తే మనకి కౌన్సిలింగ్ టైంలో మనము పర్సంటేజ్ ఎంత ఉంది, సబ్జెక్ట్స్ ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయా లేవా క్యాలిక్యులేట్ చేసి మనకి ఎలిజిబిలిటీ ఇస్తారు. సో ఇప్పటిదాకా మనము ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి ఏంటి చూసాము. ఇప్పుడు మనము కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, కౌన్సిలింగ్ స్టెప్స్ ఎన్ని రకాలు ఉంటాయో చూద్దాము. సో ఈ ఎంబీఏ ఎంసీఏ కోర్సులతో పాటు టూరిజం మేనేజ్మెంట్ కానీ టెక్నాలజీ మేనేజ్మెంట్ కానీ కోర్సులకు కూడా త్రూ ఈ కౌన్సిలింగ్ ద్వారానే మనం సీట్ తెచ్చుకునేది ఉంటుంది. కౌన్సిలింగ్ వచ్చేసి మనకి టోటల్ ఈ 6 steps ఉంటుంది. ఫస్ట్ పే ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్, సెకండ్ స్లాట్ బుకింగ్, థర్డ్ అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఫోర్త్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్,
5th candidates login for option entry, 6th print list of saved options and seat allotment. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి కంప్లీట్గా త్రో ఆన్లైన్లో జరుగుతుంది. tgeapset.nic.in అనే వెబ్సైట్ ద్వారానే కౌన్సిలింగ్ ప్రాసెస్ జరుగుతుంది. సో ఫస్ట్ స్టెప్ మనము పే ప్రాసెసింగ్ ఫీ, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ ఫర్ స్లాట్ బుకింగ్ త్రో ఆన్లైన్. ఇక్కడ మనకి ఇంతకుముందు చెప్పాను tgisset.nic.in ఈ వెబ్సైట్ లోపలికి వెళ్ళాక SC/ST విద్యార్థులు అయితే 600, OC/BC విద్యార్థులు అయితే 1200 రూపీస్ ఆన్లైన్లో మనం పే చేయాల్సి ఉంటుంది. ఇది సెప్టెంబర్ 1వ తారీఖున స్టార్ట్ అవుతుంది. ఈ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ చేసే సమయంలో మనకు కావాల్సిన డీటెయిల్స్, ఒకటి TGISET హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి హాల్ టికెట్ పైన ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్. ఈ 3 డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనము పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ కంప్లీట్ చేస్తాము. సో ఇది మనకి ఎగ్జాంపుల్ ఎంసెట్ వెబ్సైట్, సేమ్ ఇలానే ఐసెట్ కూడా ఉంటుంది, tgisset.nic.in. ఇక్కడ పే ప్రాసెసింగ్ ఫీ, వ్యూ వెరిఫై పేమెంట్ స్టేటస్, స్లాట్ బుకింగ్, కాంటాక్ట్ అస్. ఇక్కడ ఐసెట్ హాల్ టికెట్ నెంబర్, ఐసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇలా మన డీటెయిల్స్ కనపడతాయి. స్టూడెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనము ఐసెట్ ఎగ్జామ్ అప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ అపియర్ అవుతాయి. ఈ సమయంలో క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్, ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్ నెంబర్, ఫోన్ నెంబర్, ఈ డీటెయిల్స్ మాత్రం మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ SC, ST, BC మైనారిటీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ని కనుక క్లెయిమ్ చేసుకోవాలి అంటే తప్పనిసరిగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి 2014 తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎప్పుడు తీసుకున్నా కూడా యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరైతే ఫీజు రీఎంబర్స్మెంట్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి విద్యార్థులు 2024 జనవరి 1 తర్వాత, అంటే ఈ సంవత్సరం జనవరి 1 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్ ఓసీ క్యాస్ట్లో ఎవరికైతే 8 lakhs బిలో ఇన్కమ్ ఉంటుందో వాళ్ళకి ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్స్ని డిస్టర్బ్ చేయకుండా ఎక్స్ట్రా 10% కోటా సీట్లని ఇస్తున్నారు ఓసీలో బిలో 8 lakhs ఇన్కమ్ ఉన్న వాళ్ళకి. అయితే వాళ్ళు కూడా తప్పనిసరిగా ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్ తీసుకొని రావాల్సి ఉంటుంది. ఈ ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్ సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తారు. ఆ సర్టిఫికేట్ మీద వ్యాలిడ్ ఫర్ 2024-25 అని రాసి ఉంటుంది. అప్పుడే దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇన్ ద అబోవ్ స్క్రీన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఫర్నిష్డ్ బై క్యాండిడేట్ వైల్ ఫిల్లింగ్ TGISET అప్లికేషన్ ఫామ్ అండ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆర్ అవైలబుల్ విచ్ ఆర్ నాట్ ఎడిటబుల్. మనం ఏదైతే ఐసెట్లో డేటా ఇస్తామో ఆ డేటా ఆధారంగానే ఇంతకుముందు మన స్క్రీన్లో కనిపించిన డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి, క్యాస్ట్ కానీ ఇవన్నీ కూడా. అయితే ఏమైనా మిస్టేక్స్ జరిగితే హెల్ప్ లైన్ సెంటర్లో మీరు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. వన్స్ మనము ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అంతా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనము ఇంతకుముందు చెప్పాము ఇక్కడ 1200 అని అమౌంట్ చూపించింది, అంటే OC/BC విద్యార్థులకి 1200, అదే SC/ST విద్యార్థులు అయితే 600 రూపాయలు చూపిస్తుంది. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే, T-Wallet, బిల్డెస్క్ అని ఉంది. ఇక్కడ మనకి క్యాస్ట్ డీటెయిల్స్ ఫ్రమ్ మీ సేవ, ఇన్కమ్ డీటెయిల్స్ ఫ్రమ్ మీ సేవ. ఇక్కడ మీ డీటెయిల్స్ కనుక కనపడకపోయినా కూడా టెన్షన్ లేదు. వెరిఫికేషన్ ఆఫీసర్కి కనుక మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ చూపిస్తే మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ కానీ వస్తాయి. అండ్ ఇక్కడ మన డీటెయిల్స్ ఎంటర్ అయిన తర్వాత పే ఫీ ఆన్లైన్ క్లిక్ చేయండి. దాని తర్వాత క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా మనము ఈ అమౌంట్ పే చేసేది ఉంటుంది. సో ఇక్కడితో మనకి ఫస్ట్ స్టెప్ ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ స్టెప్ స్లాట్ బుకింగ్. ఎవరైతే ఆన్లైన్లో 1200-600 రూపీస్ పే చేశారో అలాంటి విద్యార్థులకి నెక్స్ట్ స్టెప్ ప్రాసెసింగ్ ఫీ స్లాట్ బుకింగ్ వస్తుంది. ఇక్కడ ప్రొసీడ్ టు స్లాట్ బుకింగ్ క్లిక్ చేసిన తర్వాత పే ప్రాసెసింగ్ ఫీ అయిపోయింది. నెక్స్ట్ స్లాట్ బుకింగ్. మన హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ కొట్టి షో అవైలబుల్ స్లాట్స్. అసలు స్లాట్ బుకింగ్ అంటే ఏంటి? ఎవరైతే కౌన్సిలింగ్కి అటెండ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్లో తో సహా తెలంగాణలో రిమైనింగ్ జిల్లాలో కూడా హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి. ఎవరైతే కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్ పొందాలనుకుంటున్నారో అలాంటి విద్యార్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన హెల్ప్ లైన్ సెంటర్లో చేయించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో రామంతాపూర్ పాలిటెక్నిక్ కాలేజ్, మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజ్, కులీ కుతుబ్ పాలిటెక్నిక్ కాలేజ్ జూ పార్క్, బిఆర్ అంబేద్కర్ డిగ్రీ కాలేజ్ బాగ్లింగంపల్లి, సికింద్రాబాద్ పాలిటెక్నిక్ కాలేజ్, సైఫాబాద్ పీజీ కాలేజ్, ఇవన్నీ కూడా మనకి హెల్ప్ లైన్ సెంటర్స్. ఇక్కడ మనము ఫస్ట్ స్టెప్లో స్లాట్ బుకింగ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అయిపోయింది. ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి షో అవైలబుల్ స్లాట్స్ అని కొడతాము. షో అవైలబుల్ స్లాట్స్ కొట్టినప్పుడు సెలెక్ట్ కేటగిరీ. ఫర్ ఎగ్జాంపుల్ నాకు NCC కానీ
క్యాప్ కోటా కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ స్పోర్ట్స్ కానీ ఉంటే ఇక్కడ మనం ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటాము. అదేం లేదు నేను జనరల్ కేటగిరీ అనుకుంటున్నప్పుడు ఇక్కడ ఆల్ అని కొడతాము. ఆల్ మీన్స్ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, అదర్ దెన్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్. ఇక్కడ మనకు కావాల్సిన కేటగిరీ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ హెల్ప్ లైన్ సెంటర్, మనకి నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ ఏదైతే ఉందో ఆ సెంటర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి డేట్స్ కనపడుతున్నాయి కదా, ఈ గ్రీన్ కలర్లో కనిపించేవన్నీ కూడా అవైలబుల్ డేట్స్. మనకి సెప్టెంబర్ 1 నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు సెప్టెంబర్ 3 నుంచి మనకి వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ గ్రీన్ కలర్లో అవైలబుల్ డేట్స్లో మీకు కావాల్సిన డేటు, మీకు అవైలబుల్ టైము సెలెక్ట్ చేసుకొని ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, కులీ కుతుబ్ షా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ నియర్ జూ పార్క్, హైదరాబాద్, డేటు, టైము. మనము స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత అదే సెంటర్కి ఇంతకుముందు చెప్పిన ఒరిజినల్ సర్టిఫికేట్స్, 2 సెట్స్ జిరాక్స్ ఈ హెల్ప్ లైన్ సెంటర్కి తీసుకొని వెళ్ళాలి. తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వెరిఫికేషన్ ఆఫీసర్ మన సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేస్తాడు. వెరిఫై చేసిన తర్వాత 1 డిగ్రీ పర్సంటేజ్, 2 ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ, 3 కోర్స్ ఎలిజిబిలిటీ, అంటే మీరు ఎంసీఏకి ఎంబీఏకి రెండింటికి ఎలిజిబిలిటీ ఉందా, కేవలం ఎంబీఏకి కానీ ఎలిజిబిలిటీ ఉందా, ఇది చెక్ చేసిన తర్వాత మనకి ఒక ఆర్ఓసి ఫామ్ ఇస్తారు. ఇది స్లాట్ బుకింగ్ రిసిప్ట్ అండి. మనం వెరిఫికేషన్ సెంటర్ దగ్గరికి వెళ్ళే ముందు మనము పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాండిడేట్ నేమ్ లాస్ట్ ఇయర్, ఇది క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, ర్యాంక్, హెల్ప్ లైన్ సెంటర్ నేము, హెల్ప్ లైన్ సెంటర్ అడ్రస్, స్లాట్ ఏ రోజు బుక్ చేశాము, ఏ టైంకి బుక్ చేశాము, మన సీరియల్ నెంబర్ ఎంత, ఆ సీరియల్ నెంబర్ ఆ సమయానికి ఒక 15 నిమిషాల ముందు మీరు ఆ స్లాట్ ఆ వెరిఫికేషన్ సెంటర్కి వెళ్తే మన సర్టిఫికేట్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తారు. వన్స్ వెరిఫికేషన్ సెంటర్కి వెళ్ళి మన వెరిఫికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అండ్ ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం ఏమేమి సర్టిఫికేట్స్ అనేది మళ్ళీ ఒకసారి చూద్దాము. టీజీ ఐసెట్ 2024 ర్యాంక్, టీజీ ఐసెట్ 2024 హాల్ టికెట్, ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, డిగ్రీ మార్క్స్ మెమో, 6th నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికెట్లు, టీసీ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నారో జనవరి 1, 2024 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి, అండ్ ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్ ఓసీ క్యాస్ట్లో ఎవరైతే రిజర్వేషన్స్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనం బుక్ చేసిన వెరిఫికేషన్ సెంటర్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫీ రియంబర్స్మెంట్. ఫీ రియంబర్స్మెంట్ అంటే ఏంటి? తెలంగాణలో ఎంబీఏ కాలేజీలలో ఫీజులు, ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ ఫీజెస్ వచ్చేసి మినిమం 27,000 రూపాయలు, మ్యాక్సిమం 1 lakh వరకు ఉంటాయి. కాలేజీని బట్టి ఫీ ఉంటుంది. అయితే తెలంగాణ గవర్నమెంట్ కూడా విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అంటే క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకేమో పూర్తి రియంబర్స్మెంట్, అంటే వాళ్ళకి త్రో కౌన్సిలింగ్ సీట్ వస్తే కాలేజ్ ఫీజుతో సంబంధం లేకుండా టోటల్ ఫీజు గవర్నమెంటే ఇస్తుంది. కమింగ్ టు ఓసీ, బీసీ విద్యార్థులకి 27,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది, రిమైనింగ్ ఫీజు స్టూడెంట్ పే చేయాలి. అయితే ఈ ఫీజు రియంబర్స్మెంట్ని క్లెయిమ్ చేసుకోవాలి అంటే రిక్వైర్మెంట్ ఏంటి? ఒకటి, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు వచ్చేసి యాన్యువల్ ఫీ ఇన్కమ్ వచ్చేసి 2 lakhs బిలో ఉండాలి. అంటే అర్బన్లో ఉన్న, రూరల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకి 2 లక్షల ఇన్కమ్ ఉండాలి. సార్ నాకు ఇన్కమ్ ఉంది కదా ఇచ్చేస్తారా? నో, మీ ఇన్కమ్ ఉన్నా కూడా సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే, అది తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేస్తేనే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫీజు రియంబర్స్మెంట్. అండ్ కమింగ్ టు ఓసీ, బీసీ విద్యార్థులు, వీళ్ళు వచ్చేసి రూరల్ అంటే విలేజెస్లో కానీ చిన్న చిన్న మండల్స్లో కానీ ఉంటే 1,50,000 లోపు ఇన్కమ్ ఉండాలి. మున్సిపాలిటీస్, టౌన్స్లో కనుక ఉంటే 2 lakhs బిలో ఇన్కమ్ ఉండాలి. వీరికి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. మళ్ళీ క్లియర్గా చూడండి, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే అర్బన్లో ఉన్న, రూరల్లో ఉన్న 2 lakhs బిలో ఉండాలి. ఓసీ, బీసీ విద్యార్థులు అర్బన్లో ఉంటే 2 lakhs బిలో, రూరల్లో ఉంటే 1.5 lakh బిలో ఉన్నప్పుడే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. నెక్స్ట్, ఇక్కడితో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. అయితే వెరిఫికేషన్ సెంటర్లో మనం ఏదైతే సర్టిఫికేట్స్ అన్ని చూపించామో అక్కడ మనకి ఆర్ఓసి, రిజిస్ట్రేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని ఒక ఫామ్ ఇస్తారు. దానిపైన ఉన్న డీటెయిల్స్ అన్నీ మీరు వెరిఫికేషన్ సెంటర్లో కూర్చొని చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా క్యాస్ట్ బీసీ, బై మిస్టేక్ అక్కడ ఓసీ పడింది, నేను చూసుకోకుండా ఇంటికి వచ్చాను. రేపు సీట్ అలాట్మెంట్ జరిగే టైంలో నాకు రిజర్వేషన్ కేటగిరీలో కాకుండా ఓపెన్ కేటగిరీలో సీట్ అలాట్మెంట్ అవుతుంది. ఇలాంటి మిస్టేక్స్ జరగొద్దు అనుకుంటే వెరిఫికేషన్ సెంటర్లో మీరు అన్ని సర్టిఫికేట్స్ చూపించిన తర్వాత వాళ్ళు ఇచ్చే పేపర్ మీద ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే బయటికి రండి. నెంబర్ 1. అండ్ అదే హెల్ప్ లైన్ సెంటర్లో మీరు ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో మీ కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా ఆ ఫోన్ నెంబర్ ఆధారంగానే జరుగుతుంది. అంటే ఆప్షన్స్ పెట్టుకునే సమయంలో ఓటీపీ, ఫీ పేమెంట్ చేసినప్పుడు సక్సెస్ అయిందా లేదా,
సీట్ అలాట్మెంట్ ఏ కాలేజీలో వచ్చింది, ఇవన్నీ కూడా అదే నెంబర్కి వస్తాయి. కాబట్టి వెరిఫికేషన్ సెంటర్లో మీ పర్సనల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. ఇక్కడితో మనకి ప్రాసెసింగ్ ఫీ అయిపోయింది. స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నాము. నెక్స్ట్ థర్డ్ స్టెప్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. ఎవరైతే స్టూడెంట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అంటే వెరిఫికేషన్ అయిపోయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అనుకుంటే అలాంటి స్టూడెంట్స్ చేయాల్సిన ఫస్ట్ స్టెప్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్ ఈ 4 డీటెయిల్స్ ఎంటర్ చేసి జనరేట్ పాస్వర్డ్ అని కొట్టండి. ఇక్కడ మనకి జనరేట్ పాస్వర్డ్ అని కొట్టినప్పుడు పాస్వర్డ్ మీరే ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు దినేష్ @24 వాట్ ఎవర్. నేము, నెంబర్, స్పెషల్ క్యారెక్టర్స్ మూడింటిని కలిపి మనం ఇక్కడ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటున్నాము. ఆ తర్వాత ఫోన్ నెంబర్, ఏ ఫోన్ నెంబర్ అయితే మనం వెరిఫికేషన్ సెంటర్లో ఇచ్చామో అదే ఫోన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాము. ఇక్కడితో మనకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి క్యాండిడేట్స్ లాగిన్. ఇది వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ప్రాసెస్. సో ఇప్పటివరకు మనం చేసిన ప్రాసెస్లో ప్రాసెసింగ్ ఫీ అయిపోయింది, స్లాట్ బుకింగ్ చేసుకొని వెరిఫికేషన్ చేయించుకున్నాము, మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే సమయంలో క్యాండిడేట్స్ లాగిన్ అని క్లిక్ చేసిన తర్వాత లాగిన్ ఐడి, వెరిఫికేషన్ సెంటర్లో మనం వెరిఫికేషన్ చేయించుకున్న ఇమ్మీడియట్లీ మన మొబైల్ నెంబర్కి ఒక లాగిన్ ఐడి వస్తుంది. అది రాగానే దాని స్క్రీన్ షాట్ తీసుకోండి, అక్కడ నోట్ చేసి పెట్టుకోండి. మన మొబైల్కి వచ్చిన లాగిన్ ఐడి, మన ఐసెట్ హాల్ టికెట్ నెంబర్, ఇంతకుముందు మనం క్రియేట్ చేసిన పాస్వర్డ్, మన డేట్ ఆఫ్ బర్త్, ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అయిన తర్వాత ఓటీపీ. ఇంతకుముందు మీకు చెప్పాను, ఏ మొబైల్ నెంబర్ అయితే మనం వెరిఫికేషన్ సెంటర్లో ఇచ్చామో అదే నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేస్తే కానీ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేస్తాము. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇలా మనకి డిస్ట్రిక్ట్స్ కనపడతాయి. ఇది ఇంజనీరింగ్ కాబట్టి మనకి కోర్సెస్ కనిపిస్తున్నాయి. మనకి మాత్రం ఎంబీఏ, ఎంసీఏ, ఎంబీటీ ఇవి కనిపిస్తాయి. ఈ డిస్ట్రిక్ట్స్లో మనకి ఏ జిల్లాలో, హైదరాబాద్లో కాలేజ్ కావాలి, రంగారెడ్డి, మెదక్, మేడ్చల్, యాదాద్రి, భువనగిరి సరౌండింగ్స్లో ఉన్న హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న కాలేజ్ కావాలి అనుకుంటున్నప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటాను. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మేడ్చల్, యాదాద్రి, భువనగిరి ఈ జిల్లాలు సెలెక్ట్ చేసుకుంటాను. నేను నల్గొండలో చదువుకోవాలనుకుంటున్నాను, నల్గొండ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నాకు అక్రాస్ తెలంగాణ ఎక్కడొచ్చినా పర్లేదు, టాప్ కాలేజ్ వస్తే బాగుంటుంది, అప్పుడు నేను అన్నీ సెలెక్ట్ చేసుకుంటాను. మనకి కావాల్సిన డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకి ఆప్షన్ ఎంట్రీ ఫామ్ వస్తుంది. ఇక్కడ మనకి కాలేజ్ కోడ్ ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ ఎంబీఏ ఆర్ కింద ఎంసీఏ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓయూసీబీ, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఎంబీఏ. నాకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే సమయంలో ఎలా పెట్టుకోవాలో తెలియట్లేదు. ఒకటి, మీరు గత సంవత్సరం కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకోవచ్చు, కానీ ఎంబీఏ విద్యార్థులకి నేను అది సజెస్ట్ చేయను. ఎందుకంటే కొన్ని చిన్న చిన్న కాలేజెస్లో కూడా వాళ్ళ అవసరాల కోసం కొంతమంది విద్యార్థులు జాయిన్ అవుతారు. అలాంటప్పుడు మంచి ర్యాంక్ ఉన్న వ్యక్తి అందులో జాయిన్ అయినంత మాత్రాన అది మంచి కాలేజ్ అని మీరు పరిగణలోకి తీసుకోవద్దు. ఎంబీఏ కాలేజీలో జాయిన్ అయ్యే సమయంలో ఫస్ట్ మనం చూసుకోవాల్సింది దానికి ఎలాంటి అక్రిడేషన్స్ ఉన్నాయి, ఏ యూనివర్సిటీ అఫిలియేషన్ ఉంది, ఆ కాలేజ్ ఎస్టాబ్లిష్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఆ కాలేజ్ ఎలాంటి ప్లేస్మెంట్స్ స్టూడెంట్స్కి ఇస్తుంది, అది స్టాండర్లోన్ ఎంబీఏ కాలేజా లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీలో ఎంబీఏ ఉందా, ఇవన్నీ కూడా చూసుకొని ఆ ప్రాతిపదికన మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలి. చాలా కాలేజెస్ ఈరోజు తెలంగాణలో ఉన్న ఎంబీఏ కాలేజెస్లో ఫర్ ఎగ్జాంపుల్ భద్రకా కాలేజ్ కావచ్చు, విశ్వవాణి స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ కావచ్చు, ప్రగతి మహావిద్యాలయ కావచ్చు, భవాన్స్ కావచ్చు, లోయోలా కావచ్చు, అండ్ సెయింట్ ఆన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా స్టాండర్లోన్ ఎంబీఏ టాప్ ఎంబీఏ కాలేజెస్ ఇన్ తెలంగాణ. అయితే విశ్వవాణి ఇలాంటి కాలేజెస్ కొన్ని బిజినెస్ స్కూల్స్లో కూడా ఉంటాయి. అయితే ఏ కాలేజ్ అయితే మనకి ఆప్షన్గా పెట్టుకుందాం అనుకుంటున్నామో ముందుగా ఆ కళాశాల గురించి పూర్తి సమాచారం సేకరించి అప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సరే, గవర్నమెంట్ కాలేజెస్ అంటే మనకి తెలుసు, ఓయూ క్యాంపస్ బాగుంటుంది, జేఎన్టీయూ క్యాంపస్ బాగుంటుంది, ఇంకా అంతకంటే బెటర్ ఏమైనా ఉంటాయా? ముందుగానే మనము ఐసెట్ కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి, ఆ కాలేజ్ యొక్క పరిస్థితి ఏంటి, అక్కడ ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఫ్యాకల్టీ ఏ విధంగా ఉన్నారు తెలుసుకొని ఆ కాలేజ్ అన్నింటినీ షార్ట్ లిస్ట్ చేసుకోవాలి. షార్ట్ లిస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఎంటర్ అయ్యే సమయంలో ఇక్కడ ఓయూసీబీ, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్, ఇక్కడ ఎంబీఏ, ఈ ఖాళీ డబ్బాలో నాకు ఓయూసీబీ కావాలన్నప్పుడు నెంబర్ 1 అక్కడ ఇచ్చాను. నెంబర్ 2 జేఎన్టీయూ కావాలి, జేఎన్టీయూ దగ్గరికి వెళ్ళి నెంబర్ 2 ఇచ్చాను. నెంబర్ 3 కావాలి, నెంబర్ 3 కావాలనుకుంటున్నాను నేను విశ్వవాణియా లేకపోతే భద్రకానా ఇంకేదైనా కాలేజ్ కావాలనుకుంటున్నాను, మళ్ళీ ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి నెంబర్ ఇవ్వాలి. ఇలా మనము సాధ్యమైనన్ని ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చుకుంటూ వెళ్తే మనకి ఏదో ఒక కాలేజీలో సీట్ అలాట్ అవుతుంది. ఇలా మనం నెంబర్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత మనం పెట్టిన కాలేజెస్ అన్నీ కూడా
టోటల్ 23 ఆప్షన్స్ సేవ్డ్, యూ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ లాగ్డ్ అవుట్. మనం ఒక 100 పెట్టేసుకుంటే టోటల్ 100 ఆప్షన్స్ సేవ్డ్, యూ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ లాగ్డ్ అవుట్, ఇలాంటి మెసేజ్ వస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకి, ద ప్రొవిజనల్ ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ విల్ బి మేడ్ ఆన్ ఆర్ బిఫోర్ 14th సెప్టెంబర్. అంటే సెప్టెంబర్ 1వ తారీఖున స్టార్ట్ అయ్యే ప్రాసెస్ సెప్టెంబర్ 14వ తారీఖు ముగుస్తుంది. ఇది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి. ఆ సమయంలో ఏదైతే మొబైల్ నెంబర్ మనం వెరిఫికేషన్ సెంటర్లో ఇచ్చామో అదే మొబైల్ నెంబర్కి మనకి సీట్ అలాట్ అయితే సో అండ్ సో కాలేజ్లో మీకు ఎంబీఏ లేకపోతే ఎంసీఏలో సీట్ అలాట్ అయిందని ఒక మెసేజ్ వస్తుంది. లేకపోతే మీ మొబైల్కి మెసేజ్ రాదు. అందుకే అలాంటి ఇబ్బంది ఉండకూడదు అనుకుంటే మీరు ఎంబీఏ కాలేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు ర్యాంక్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా సాధ్యమైనన్ని ఎక్కువ ఆప్షన్స్ ప్రయత్నించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు వెబ్ ఆప్షన్స్ చెప్పాను. ఆ వెబ్ ఆప్షన్ సమయంలో నా ర్యాంక్ 5000 ఉంది, నాకు ఎందుకు రాదులే అని చెప్పేసి నేను కేవలం 3-4 ఆప్షన్స్ పెట్టి వదిలేస్తే ఒక కాలేజ్కి ఎన్ని వస్తాయి సీట్లు, మినిమం 60, మ్యాక్సిమం 120, కొన్ని కాలేజీలు 240. నాకంటే ముందు ఒక 500-600 మంది కనుక ఉంటే నా ర్యాంక్ 5000 మంచి ర్యాంక్ అయినా కూడా నాకు సీట్ వచ్చే అవకాశాలు తక్కువ. అందుకే మనం వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే సమయంలోనే మనకి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఈ లోపు మీరు ఇంట్లో ఒక వర్క్ చేయండి, హోంవర్క్. ఏంటి, ఫస్ట్ ఆప్షన్ ఏ కాలేజ్కి ఇవ్వాలి, సెకండ్ ఆప్షన్ ఏ కాలేజ్కి ఇవ్వాలి, థర్డ్ ఆప్షన్ ఏ కాలేజ్కి ఇవ్వాలి, ఇలా ఒక 50 నుంచి 100 ఆప్షన్స్ మీరు రెడీ చేసుకున్న తర్వాత సిస్టంలో ఎంటర్ చేసుకొని అప్పుడు ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఇది మనకి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్కి సంబంధించిన కౌన్సిలింగ్ గైడెన్స్. సో మనం ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే సమయంలో కూడా ఒక ఎందుకు ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవాలి అనే క్వశ్చన్కి వస్తే మనకి టోటల్ లాస్ట్ ఇయర్ వచ్చేసి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్, ఇది లాస్ట్ ఇయర్ దండి, నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ వచ్చేసి 61,092, ఇది లాస్ట్ ఇయర్. కానీ ఈ సంవత్సరం ఈ క్వాలిఫైడ్ పర్సంటేజ్ అనేది దాదాపు 15,000 పెరిగింది. అంటే దాదాపు 73-74,000 మంది ఎక్కువ క్వాలిఫై అయినారు. అండ్ తెలంగాణలో ఎంబీఏ సీట్లు వచ్చేసి 24,029, ఎంసీఏ వచ్చేసి 3,009, అంటే 27,038 సీట్లు టోటల్ కన్వీనర్ కోటాలో మనకు ఉన్నాయి. కానీ ఈ సంవత్సరము ఇప్పుడున్న కాంపిటీషన్ ప్రకారము 1:3 రేషియోలో ఉంది ఓవరాల్గా చూసుకుంటే. మళ్ళీ హైదరాబాద్లో ఉన్న టాప్ కాలేజీలు కావాలి అంటే అది 1:10 కావచ్చు, 20 కావచ్చు, 100 కావచ్చు. జనరల్గా మనకి కాంపిటీషన్ చూసుకుంటూ వెళ్తే ఎంబీఏ ఏమేం కాలేజ్ ఆఫర్ చేస్తున్నారు త్రో కౌన్సిలింగ్, యూనివర్సిటీలు, ప్రైవేట్ కాలేజీలు. 20 యూనివర్సిటీకి సంబంధించిన కాలేజీలు ఉన్నాయి, 2 ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి, 233 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. మొత్తం 255 కాలేజీలు ఎంబీఏ ఆఫర్ చేస్తున్నాయి. ఎంసీఏ దగ్గరికి వచ్చేసరికి యూనివర్సిటీలు 15, ప్రైవేట్ 31, టోటల్ 46. ఇక్కడ నెంబర్ ఆఫ్ సీట్స్ అవైలబుల్ చూడండి, ఎంబీఏ 24,029, ఎంసీఏ 3,009, టోటల్ 27,038. ఈ 27,038 సీట్లకి దాదాపు ఐసెట్ అప్లై చేసింది 86,000-87,000 మంది అయితే క్వాలిఫై అయ్యింది దాదాపు 74,000-75,000 మంది అప్రాక్సిమేట్లీ. ఇంతమంది విద్యార్థులు కనుక కౌన్సిలింగ్కి వస్తే చాలామందికి సీట్లు వచ్చే అవకాశమే లేదు. గత సంవత్సరం కూడా ఓపెన్ కేటగిరీలో 35,000-40,000 ర్యాంక్ దాటితే విద్యార్థికి ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ సీట్ రాలేదు. అయితే ఈ సంవత్సరం కూడా నాకు వస్తుందిలే అని చెప్పేసి తక్కువ ఆప్షన్స్ పెట్టుకొని బాధపడటం కంటే సాధ్యమైనన్ని ఎక్కువ ఆప్షన్స్ 255 ఎంబీఏ కాలేజీలు ఉన్నప్పుడు, హైదరాబాద్ సరౌండింగ్స్లో దాదాపు 130-140 కాలేజీలు అవైలబుల్ ఉన్నప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే సమయంలో కేవలం 5-10 కాకుండా ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవాలి అంటే ఆ టైంకి మనం వర్క్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళి ఆప్షన్స్ పెట్టుకుంటే ఏదో ఒక ఆప్షన్ పెట్టుకోవాల్సి వస్తుంది. అందుకే మనము ఇంటి దగ్గరే ఉండి మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ మనకి tgisec.nic.in వెబ్సైట్లో ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ ఆప్షన్ ఏ కాలేజ్కి పెట్టాలి, సెకండ్ ఆప్షన్ ఏ కాలేజ్కి పెట్టాలి, ఇవన్నీ కూడా మీరు డీటెయిల్డ్గా చూసి ఆ పేపర్ మీద రాసుకొని ఆ తర్వాత సిస్టంలోకి ఎంటర్ చేయండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఆఫ్ ఐసెట్. అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే సమయంలో చాలా జాగ్రత్తగా ఎంబీఏ ఆప్షన్స్ పెట్టుకునే సమయంలో ఎలాంటి కాలేజ్కి వెళ్తున్నాము, ఆ కాలేజీలో ఉన్న ఫెసిలిటీస్ ఏంది, ఇవన్నీ చూసి ఆప్షన్గా పెట్టుకోండి. ఎందుకంటే ఇది నార్మల్ కోర్స్ కాదు, ప్రొఫెషనల్ కోర్స్ అనుకుంటున్నప్పుడు దానికి తగ్గ సదుపాయాలు, ఫ్యాకల్టీ, ప్లేస్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా మంచిగా ఉంటేనే ఆ కాలేజ్ నుంచి వచ్చే డిగ్రీకి వాల్యూ ఉంటుంది, మనకి కూడా ఒక మంచి కంపెనీలో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎంబీఏ తర్వాత మళ్ళీ మనం ఏమైనా చదవాలి అంటే పిహెచ్డీ తప్ప ఇంకో అవకాశం లేదు. సో ఎంబీఏ ఈజ్ హైయెస్ట్ డిగ్రీ ఇన్ ఇండియా, మాస్టర్స్. సో ఈ సమయంలో మనం చదివే కాలేజ్ ఎలాంటిదో, మనం చూస్ చేసుకునే కోర్స్ ఎలాంటిదో కరెక్ట్గా ఉంటేనే
మన సర్టిఫికేట్కి కానీ మనం చదివిన చదువుకు కానీ వాల్యూ ఉంటుంది కాబట్టి ఎంబీఏ చదివి ఒక మంచి కంపెనీలో జాబ్ రావాలి అంటే అది ఏ యూనివర్సిటీ అఫిలియేటెడ్, ఏ కాలేజ్ ఆఫర్ చేస్తుంది, ఎక్కడ ఉందో ముందుగా తెలుసుకునే ఆప్షన్స్గా పెట్టుకోండి. ఎందుకంటే ఒకటో రెండో కాలేజీలు 10 కాలేజీలు ఉంటే ఈజీ, కానీ 255 కాలేజీలో ఆప్షన్స్ పెట్టుకునే సమయంలో మనకి కూడా ఒక రకమైన కన్ఫ్యూజన్ వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆప్షన్స్ పెట్టుకోండి. థ్యాంక్ యూ ఆల్.